ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ మాసంలో గ్రహస్థితులు బట్టి ప్రతికూల ఫలితాలు అంటే కాస్త నెగిటివ్ వాతావరణం ఏ రాశుల వాళ్ళకి కనిపిస్తుంది, మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త రిలీఫ్ పొందే అవకాశాలు ఆ రాశుల వాళ్ళకు ఉంటాయంట? ఈ యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సరము ప్రారంభమైనటువంటి శుభతరుణంలో ఏప్రిల్ నెలలో మనము ద్వాదశ రాశులు ఏవైతే 12 రాశులు ఉన్నాయో వీళ్ళల్లో సర్వసాధారణంగా అందరికీ బాగుండాలనే మనం కోరతాం. కానీ మన కోరికినంత మాత్రాన వాళ్ళ కర్మని ఎవరు మార్చలేరు. ఇక్కడ మేషాది మీన పర్యంతం 12 రాశుల్లో కొన్ని రాశుల వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం మంచిది. దీంట్లో ఒక 4 రాశులు అయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న ద్వారా వాళ్ళు పురోగతిని పొంది జీవితంలో ముందుకెళ్తారు. దాంట్లో మొట్టమొదటి స్థానంలో నుంచునేటువంటి రాశుల్లో తులారాశిని మనం తీసుకోవచ్చు. వీళ్ళు కొంత మానసికమైనటువంటి అప్రశాంతతకి కొంత గురవుతూ ఉంటారు. అలాగే పనుల్లో వీళ్ళ ప్రమేయం లేకుండా ఆలస్యం అవుతుంది. కొంతమందికి ఇప్పుడు ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, లేదంటే ఏదైనా ఒకటి కొనాలనుకున్నాం, డబ్బు లేదు కాబట్టి ఆలస్యమైంది, బాగానే ఉంది, మంచి రీజనే. కానీ వీళ్ళ ప్రమేయం లేదు, అవ్వాల్సిన పని బ్యాంకులో వేసిన డబ్బులు కూడా వీళ్ళంతా రాసి కరెక్ట్గా అకౌంట్ నెంబర్ రాసి వేసి ఉంటారు. కానీ ఏదో ఒక చిక్కు వల్ల అది ఆగిపోయింది. వరుసగా 2-3 రోజులు సెలవు రావటం, లేకపోతే అదేదో ఒక చిన్న సంతకం మిస్టేక్ వచ్చిందని అంటాం, లేకపోతే పడినా కూడా కనబడకపోవటం, ఇటువంటి కొంత ఈ రకమైనటువంటి సమస్యలు తులారాశి వారికి ఉంటాయి. అలాగే ఈ యొక్క కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. కుటుంబ బాధ్యతల వల్ల స్త్రీలు, తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కొంత చికాకుకి గురవుతూ ఉంటారు. ఆ యొక్క చికాకు ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఏంటి, అనుకోనేటువంటి సంఘటనలు. దీన్ని అనుకోని సంఘటనలే అనుకోవాలి. ఎందుకంటే ఊహించి వచ్చింది అనుకోండి, మనం అనుకున్నాం కదా ఫిబ్రవరిలో ఇది వస్తుందని, మార్చిలో ఇది వస్తుంది, అట్లాగే ఏప్రిల్లో ఇది వచ్చింది. కానీ అనుకోని రీతిలో తులారాశి జాతకులకి కుటుంబ సమస్యలు ఉంటాయి. అంటే కుటుంబంలో మాట అనుకోవడము, చిన్నది కాస్త పెద్దదవడం, ఇలాంటి పరిస్థితి అలాంటివి వస్తాయి. కొంత బాధ్యతలండి. ఇప్పుడు అనుకోకుండా మామగారు అప్పటిదాకా పొలంకి వెళ్ళి ఉంటాడు, పనికి వెళ్ళి ఉంటాడు, బాగానే ఉన్న మామగారు ఏదో ఇంటికి వచ్చి ఉండిపోయి అనారోగ్యం చేయటం, సేవ చేసుకునే పరిస్థితి రావటం, ఏదో కొంచెం లేనినెస్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు, ఏప్రిల్ మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో ఇదంతా కొంత ఎడమొహం పెడమొహం రావడం, కొంత అలాంటి చికాకులు కొన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ గురుడు బాలేదా లేకపోతే శని ప్రభావమా అనే దానిని మనం చూడటం కంటే కూడా కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి సమయం ఈ తులారాశి వారు. సో ఇక్కడ శివారాధనని వీళ్ళు చేయటం చాలా మంచిది. వీళ్ళకి శివారాధన ఒక సత్ఫలితాన్ని కలగజేస్తుంది అని మనం అనుకోవాలి. అలాగే 2వ స్థానం ఈ యొక్క ద్వాదశ రాశుల్లో 2వ వాళ్ళు ఎవరండి కొంత ఇబ్బంది పడేటువంటి జాతకులు అంటే కనుక అది మకర రాశి అని మనం చెప్పుకోవాలి. మకర రాశి వారికి సంతాన యోగాలు ఉంటాయి, కుటుంబ సుఖాలు ఉంటాయి, అందరూ చుట్టుపక్కల ఉంటారు, కానీ మనసులో ప్రశాంతత ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనసు ప్రశాంతత కావాలండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత సంపాదించినా నీకు మనసు ప్రశాంతత లేకపోతే నువ్వు ఏం చేసినా సరే అది నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మనసు ప్రశాంతత ఉండేటువంటి విషయాల మీదే మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ యొక్క మనసు ప్రశాంతత లేకపోవడం చేత కొంత వీళ్ళు కూడా ఏదో మనకి తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం. ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ నీ మంచిని కోరేటువంటి వ్యక్తుల్ని కానీ దూరం పెట్టడం. అలాగే ఈ యొక్క ప్రశాంతత లేని సమయంలో మకర రాశి వారికి ఖర్చు కూడా పెరుగుతుంది. అభద్రతా భావన అనేటువంటిది ఎక్కడా మంచిది కాదు. ఏ విషయంలో ఇంట్లోనూ మంచిది కాదు, ఒంట్లోనూ మంచిది కాదు, తిండిలోనూ మంచిది కాదు. ఈ వీటిల్లో మనం అభద్రతా భావనతో ఉంటే ఇవి మనకి వ్యతిరేకంగా చూపిస్తూ ఉంటాయి. అలాగే కొంత ఆర్థికంగా కూడా జాగ్రత్త పడటం మకర రాశి వారికి అవశ్యం. వీళ్ళు ఈ 3 విషయాల్లో కొంత జాగ్రత్త పడితే
వీళ్ళకి శివారాధనని చేసుకుంటూ ఉంటే చక్కగా వీళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శని భగవంతుని యొక్క హోమాన్ని చేయటం కానీ, శని దేవాలయాలకు వెళ్ళటం కానీ, శనివారము పూట అన్నదానము చేయటం కానీ మకర రాశి వారు చేయటం మంచిది. ఇక మూడవ స్థానంకి మూడో లిస్టులో ఎవరున్నారు స్వామి? ఇప్పుడు 2 అయ్యారు, మీరు ఒక 5 మంది అన్నారు, దాంట్లో 2 అయ్యారు. మూడో వాళ్ళు ఎవరంటే కనుక వీళ్ళు వృశ్చిక రాశి వారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, ఉద్యోగ ఒత్తిడి. ఇంతకాలము మనమే సూపర్ మ్యాన్లు అనుకున్నాం, కానీ ఏంటంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ కాస్త పరమ సూపర్ మ్యాన్ అవుతారు. నువ్వేదో అది పీకుతా ఇది పీకుతా అలా చేసేస్తా ఇలా చేసేస్తా అన్నావు కదా, ఇప్పుడు ఏదో చెయ్యి అంటారు. సో అందుకని ఏంటంటే వీళ్ళకి కొంచెం ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, ఆ ఒత్తిడి వల్ల ఖర్చు పెరుగుతుంది. అలాగని కోపాన్ని నియంత్రణ చేసుకోవాలి. ప్రయాణాలు ఏప్రిల్లో విపరీతమైనటువంటి, ఎలాగో సమ్మరే కదండి, మీరు చెప్పేదాన్ని ప్రయాణాలు చేస్తాం. ఆ ప్రయాణాలు వేరు, శ్రమతో కూడుకున్న ప్రయాణాలు వేరు. ఎండాకాలంలో ఎవడో తిరగాలనుకోడు, నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు అంటే నిశాచరుడివి, మండు టెండర్లో సూర్యుడివి, తిరగాలి. అలాగే కుటుంబ సమస్యలు కూడా, తండ్రికి అనారోగ్యం చేయటం, సడన్గా అత్తగారికి మామగారికి అనారోగ్యం చేయటం, బాధ్యతలు పెరగటం, కోపగ్రస్తులు అవటం. దీనికి కారణము ఏమిటి అని నువ్వు ఆలోచించేంత సమయం కూడా నీకు లేదు. సో తద్వారా ఇవన్నీ అనుభవించడం తప్ప మరొకటి లేదు. ఇటువంటి వృశ్చిక రాశి జాతకులు హనుమంతుడిని, మనకి ఏప్రిల్ 2వ తారీఖు హనుమత్ జయంతి, ఆ రోజున స్వామివారికి హోమం చేయించడం కానీ, అభిషేకం చేయటం కానీ, అర్చన చేయటం కానీ, హనుమాన్ చాలీసా ఇవన్నీ మేము చేయించలేము స్వామి మాకు డబ్బు ఖర్చు అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ నువ్వు చేయటం ద్వారానే బయటపడగలవు. అలాగే ప్రతి మంగళవారము శనివారము నూనె, మంచి నూనె ఉంటుంది కదా, బ్రాహ్మడికి దానం చేయటం. అలాగే కాయకూరల్ని దానము చేయటము, ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అన్నదానము చేయించటము, మంగళవారం కానీ శనివారం కానీ వృశ్చిక రాశి వారు చేస్తే కనుక శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక్కడ మనము ఇంకొకళ్ళని ఎవరినైతే కనుక మనం చూసుకుంటున్నామో వీళ్ళు 4వ స్థానంలో మనకు నుంచున్నారు. వీళ్ళు కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, ఆర్థికంగా నష్టంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో విభేదాలు వస్తాయి. ఏమనకముందే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఏదో అన్నావని, ఏదో చేశావని, ఏదో నడిపించావని, ఏదో నడిపిస్తున్నావని అనుమానపడేటువంటి సందర్భాలు కర్కాటక రాశి వారికి ఏప్రిల్లో గురవుతాయి. ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి, ఈ అనుమానాల నుంచి బయటపడాలి. అలాగే నీకు సంబంధం లేకుండా నేను మధ్యలో ఇరికించి డబ్బులు తీసేసుకుంటాను. అలాగే వ్యాపారవేత్తలు కూడా ఏంటో ఒక చెక్కుపడి ఉంటుంది, అది బౌన్స్ అయిందో తెలియదు, వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఇరుక్కుపోయి ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి, చెయ్యలేనటువంటి పనిని చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు. కాబట్టి శివారాధనని చేయటము, సోమవారము పూట ఆవు నేతితో ప్రదోష కాలములో దీపారాధనని కర్కాటక రాశి వారు చేయవలసింది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా దూరంగా ఉంటే మంచిది అంటారా ఈ ప్రస్తుత కాలం? ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటమే మంచిది. అయినప్పటికీ వెంట పడుతూ ఉంటారు ఇన్వెస్టర్స్, వీడి దగ్గర ఏదో ఉంది మహాకాయ, అందుకని కొంత జాగ్రత్తగా ఉండటం. అలాగే దత్త చరిత్రని ఈ యొక్క ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారు పారాయణ చేయటం, గురువారము పూట శనగలతో చేసినటువంటి తీపి పదార్థాలని, శనగపప్పుతో ప్రసాదంలాగా చేస్తారు, కొబ్బరి బెల్లం వేసి అది పంచిపెట్టడం, దత్తక్షేత్రాలకు వెళ్ళటం, శివారాధనని చేయటం, సోమవార ప్రదోషమున కొంచెం ఆవునేతితో దీపారాధన చేయటం. విద్యార్థులు, ముఖ్యంగా కర్కాటకంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆవునేతితో దీపారాధన చేయటం చాలా మంచిది. శివాష్టోత్తరం చదవటం, దత్త చరిత్రని చదవటం, మళ్ళీ సాయిబాబా చరిత్ర అనుకునేరు, గురు చరిత్ర అంటే దత్త చరిత్ర. సో సద్గురు చరిత్రని, సద్గురు దత్తాత్రేయ చరిత్రని చదవటము చాలా ఉత్తమము, యోగ్యమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేటువంటి విధంగా మేషరాశి వారు ఉంటారు. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావము 2వ టర్మ్ స్టార్ట్ అవుతుంది. కొంత ఇంట్లో చికాకులు ఉంటాయి, అలాగే కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి వారైతే చాలా బాగుంటారు. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొంత బాగుంది అనుకుంటారు. గుర్తింపుని లభిస్తుంది, స్థాన చలనాలు ప్రారంభమవుతాయి, సొంత ఇంటిని తీసుకుంటారు. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కంపల్సరిగా
ఈ యొక్క మార్చిలో కానీ అయినటువంటి మార్చిలో కానీ ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఈ 3 మాసాల్లో కన్సీవ్ అవటం కంపల్సరీ. వచ్చినటువంటి సంతతిని పోగొట్టుకోకుండా తప్పనిసరిగా కడుపుని రక్షించుకోండి. గర్భరక్షా స్తోత్రాన్ని హోమం చేయించండి. అలాగే మేషరాశి వారు శనిని ఆరాధన చేయటం ఈ ఏప్రిల్లో చాలా విశేషం. అలాగే అన్నదానం చేయటము, ఒక ఆవుని వారి పేరు దత్తత తీసుకుని పోషించడం ద్వారా ఈ 5 రాసుల వారికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా వృశ్చిక, మేష, మకర, కర్కాటక, తులారాశుల వారికి ఈ ప్రభావాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏదో ఒక దానమైనటువంటి పని, ఒక ధర్మమైనటువంటి పని, హనుమత్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పుస్తకాలు పంచిపెట్టడం, హనుమంతుడి గురించి 10 మందికి చెప్పటము, హనుమత్ దేవాలయాలకి రంగు వేయించటము, ఆవు నేతితో హనుమంతుడికి అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా ఈ 5 రాసుల వారికి మంచిది. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థిరమైనటువంటి అవకాశాల కోసం వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకి మనం వారు ఎలాంటి ప్రక్రియను చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది జాతకాలు తెలియదు అనుకున్న వాళ్ళు, జాతకాలు తెలుసు అనుకున్న వాళ్ళకి మనం జాతక పరంగా ఏ విధంగా పరిహారం చేసుకుంటే బాగుంటుందో చెప్పడానికి అవశక్తి ఉంటుంది. అలాగే కర్కాటక, వృశ్చిక, ధనుస్సు కర్కాటక, వృశ్చిక, మకర, తుల, మేషరాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొంత ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ, ఎవరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తొందరపడి అందరినీ నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడటం మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏ రాశుల వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.